రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన వీడియోలో గెలిలియో సెన్సా దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజైతే మా మిర్చి తోటలో గెలిలియో సెన్సాని స్ప్రే చేయడం జరిగింది. దీనికి తోడు కాంబినేషన్గా అక్షయ్ని కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ గెలిలియో సెన్సా ఇది ఒక శిలీంద్రనాశిని. దీనిలో ప్రొపికోనజోల్ 6.78% మరియు ట్రైసిక్లోజోల్ 20.33% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్. దీనిని మొక్కల ఆకులపై పిచికారీ చేసినప్పుడు ఇది వెంటనే మొక్క ఆకుల్లో అన్ని భాగాలకి చొచ్చుకుపోయి ఆకు మొత్తం ఈ మందు వ్యాపిస్తుంది. గెలిలియో సెన్సాని పిచికారీ చేయడం వల్ల ఆకులపై ఏర్పడిన ఫంగిసైడ్ తెగుల్ని నివారిస్తుంది. ఈ మందుని వరిలోను అదేవిధంగా మిరపలోను శిలీంద్రనాశినిగా ఉపయోగిస్తారు. ఈ గెలిలియో సెన్సా అనేది పంటలలో 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, తెగులు రాని పంటలలో పిచికారీ చేసినట్టయితే తెగులు రాకుండా చేస్తుంది. అదేవిధంగా రెండవది, తెగులు వచ్చిన పంటల్లో పిచికారీ చేసినట్టయితే తెగుళ్లను నివారిస్తుంది. ఈ మందుని స్ప్రే చేసిన పంటలలో ఈ మందు ప్రభావం కనీసం 14 రోజుల వరకు ఉంటుంది. ఈ మందు శిలీంద్ర బీజాలను మొక్కల్లోకి చొచ్చుకుపోకుండా నివారించుతుంది. దీనిని వరి మరియు మిరప పంటలలోనే వాడాలి. మిరపలో కొమ్మకుళ్ళు తెగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులుకి ఇది నివారించడానికి సహకరిస్తుంది. ఏదైనా తెగులు ఆశించినట్లయితే ఈ మందుని పిచికారీ చేయడం వల్ల ఇది తెగుళ్ళని నివారించడమే కాకుండా కొత్త మొక్కలకి కొమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుంది. వరిలో అయితే అగ్గి తెగులు, మెడవిరుపు తెగులుకి దీనిని వాడుకోవచ్చు. దీని మోతాదు వచ్చేసి 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి పంట కాలంలో ఈ మందుని 2 సార్ల కంటే ఎక్కువ మించి పిచికారీ చేయరాదు. దీని ధర విషయానికి వస్తే దీని మార్కెట్లో 1 ఎకరానికి 400 ml వాడకంకి గాను 900 రూపాయలుగా ఉంటుంది. గెలిలియో సెన్సా అనేది ఒక సిస్టమాటిక్ ఫంగిసైడ్. దీనిని మొక్కల ఆకులపై పిచికారీ చేసినప్పుడు ఇది వెంటనే మొక్క యొక్క ఆకులలో అన్ని భాగాలకి చొచ్చుకొని పోయి ఆకు మొత్తం ఈ మందు వ్యాపిస్తుంది. అందువల్ల ఆకులపై ఏర్పడిన ఫంగిసైడ్ తెగుల్ని నివారించడం జరుగుతుంది. ఈ మందు మిరపలో 3 రకాల తెగుళ్ళకి ఉపయోగపడుతుంది. కొమ్మకుళ్ళు తెగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు. ఈ 3 తెగుళ్ళను నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని పిచికారీ చేసే సమయంలో చెట్టు పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూశారంటే మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ సమాచారాన్ని అందించడానికి మేము ఎంతో సమయాన్ని అదేవిధంగా మందు యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నాము. కావున తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.